సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మీ ఫేస్ షేప్ బట్టి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ హెయిర్ కట్స్ చూస్ చేసుకోవచ్చు అన్న దాని గురించి చెప్తాను. నేను జస్ట్ హెయిర్ కట్ నేమ్స్ చెప్పేసి అంటే వాటి నేమ్స్ అవి వెతికి గూగుల్లో పెట్టడం నాకు కొంచెం ఎక్కువ రీసెర్చే పట్టింది దీనికి. నేమ్స్ వాటి కైండ్ ఏ ఫేస్కి తగ్గట్టు పెట్టడం. డెఫినెట్లీ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి, నా ఎఫర్ట్ని మీరు అప్రిషియేట్ చేయాలనుకుంటే. సో ఓకే, లెట్స్ డైరెక్ట్లీ డైవ్ డీప్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సన్ గ్లాసెస్ చూస్ చేసుకోవాలంటే మీ ఫేస్ షేప్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో, సిమిలర్లీ హెయిర్ కట్ చేసుకోవాలన్నా సరే మీ ఫేస్ షేప్ మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు నా ఫేస్ షేప్ కొంచెం రౌండ్ లా ఉంది ప్రెసెంట్. నా ఫేస్ సిచ్యువేషన్ నాది జనరల్లీ ఓవల్, కొంచెం ఫ్యాట్ అది పెరగడం రౌండ్ లో అయ్యింది. సో ఇలాంటి టైం అప్పుడు నేను లాంగ్ హెయిర్ పెంచాలనుకోండి, చండాలంగా ఉంటుంది. సో మీ ఫేస్ షేప్ బట్టి మీరు ఆ హెయిర్ స్టైల్ అనేది చూస్ చేసుకోవాలి. బాగుంటుంది నేను లాంగ్ హెయిర్ పెంచితే, నేను కాదనట్లేదు, కాకపోతే నేను ఇంకా లావుగా కనిపిస్తాను అప్పుడు. సో ఐ నీడ్ టు బి మోర్ ఫిట్ ఫర్ దట్. సో అందుకు చెప్తానండి, మీ ఫేస్ షేప్ బట్టే మీరు ఏ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ చేసుకున్నా సరే దానికి ఒక నెక్స్ట్ లెవెల్ లుక్ వస్తుంది. సో అందుకు మీ ఫేస్ షేప్ ని అండర్స్టాండ్ చేసుకుని దానికి తగ్గట్టు మీరు ఒక హెయిర్ స్టైల్ చూస్ చేసుకోవాలి. అంతే తప్పితే రామ్ చరణ్ ఈ ఫోటో పెట్టాడు, నాకు ఎంఎస్ ధోని రీసెంట్ గా ఒక హెయిర్ లుక్ రిలీజ్ అయింది ఒక 6 months బ్యాక్, సిఎస్కేకి వెళ్ళక ముందు, లాస్ట్ ఐపీఎల్ ఆడక ముందు. నాకు ఆ లుక్ చాలా నచ్చింది, కానీ నేను అలా చేసుకుంటే నాకు అది సూట్ అవ్వదు కదా. నేను ట్రై చేశాను కూడా లాంగ్ హెయిర్ పెంచడానికి, బట్ కాశ్మీర్ వెళ్ళేటప్పుడు కట్ చేసేసాను, ఎందుకంటే ఫొటోస్ బాగా రావని. సో ఆ క్లారిటీ అనేది మీకు ఉండాలి. 6 months కష్టపడి పెంచిన హెయిర్ కట్ చేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు అందంగా కనిపించాలంటే యువర్ హెయిర్ స్టైల్ మ్యాటర్స్ ఎ లాట్. సో దానికి తప్పదు కొన్ని చేయడం. సో ఇంకా పాయింట్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ షేప్ ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఫేస్ షేప్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, మిర్రర్ ముందు కొంచెం క్లోజ్ గా వెళ్ళి నిల్చోండి. ఎరేజ్ అయిపోయే మార్కర్ కానీ, ఏదైనా మిర్రర్ మీద గీసి ఇలా వెంటనే అంటే ఎరేజ్ అయిపోతుంది కదా, ఆ కైండ్ ఆఫ్ మార్కర్ కానీ, లేదా కొంచెం లిప్స్టిక్ అలాంటిది ఏదైనా తీసుకొని ఏం చేస్తారంటే, లిప్స్టిక్ ఎరేజ్ అయిపోతుంది కదా వెంటనే, అంటే అయిపోతున్న లిప్స్టిక్ ఏమైనా చూస్ చేసుకోండి. మళ్ళీ మీ సిస్టర్ మీ మదర్ చూసారంటే చెక్కేస్తారు మీకు. సో చూసుకొని చెయ్యండి. కొంచెం క్లోజ్ గా వెళ్ళి మీ హెయిర్ ఇలా పెట్టి మీ అవుట్ లైన్ అంతా డ్రా చేయండి దాని మీద. మీకు ఇన్ కేసు ఇలా హెయిర్ ఉంది అనుకోండి, దాన్ని కూడా డ్రా చేయండి. జస్ట్ మీ హెయిర్ పార్ట్ వదిలేసి, అంటే మీ పాపిడ్ ఎలా వచ్చింది అనుకోండి, మీ హెయిర్ ఇలా ఈ పార్ట్ ఉంచేసి ఇలా లవ్ సింబల్ లోనే గీయండి అదంతా కూడా. ఓకే, క్లియర్ కదా? అలాగా మీ ఫేస్ షేప్ ఒక అవుట్ లైన్ అనేది గీసుకోండి. ఆ మిర్రర్ ని ఇలా పెట్టుకొని చూసుకుంటూ, లేదా హెయిర్ బ్యాండ్ ఏమైనా పెట్టేసుకొని జస్ట్ అవుట్ లైన్ అలా గీస్తే మీ ఫేస్ షేప్ ఏంటనేది మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీ ఫేస్ షేప్ అనేది ఓవలా, స్క్వేరా, రౌండా, లేదా హార్టా, డైమండా, ట్రయాంగిలా ఏంటి అన్నది మీకు ఒక షేప్ ఐడియా వస్తుంది అది చూసిన తర్వాత మీకు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా ప్రొసీజర్? ఇప్పుడు ఏంటంటే ఏ సెగ్మెంట్ వాళ్ళకి ఏ హెయిర్ స్టైల్ చూస్ అవుతుంది అన్న దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఓవల్ షేప్. ఓవల్ షేప్ అంటే ఎగ్ షేప్ ఉంటుంది కదా, అలా ఉంటుంది వాళ్ళ ఫేస్ అనేది. వీళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు. సన్ గ్లాసెస్ కూడా వీళ్ళు ఎలాంటివైనా పెట్టుకోవచ్చు. బై ద వే సన్ గ్లాసెస్ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, ట్యాగ్ చేయకపోతే గుర్తు చేయండి, ఖచ్చితంగా తర్వాత అయినా యాడ్ చేస్తాను ఎవరిదైనా కమెంట్ చూసి. ఓకే, సన్ గ్లాసెస్ అయినా సరే ఓవల్ షేప్ వాళ్ళకి ఏదైనా సెట్ అయిపోతుంది. హెయిర్ స్టైల్ కూడా వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ చేసినా సెట్ అయిపోతుంది. లో ఫేడ్ కైండ్ లో చేసిన వాటిని పాంపాడోర్ అన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి వాటికి. సో అవన్నీ చెప్తాను నేను క్లియర్ గా. సో అలా లో ఫేడ్ లో ఏవైనా చేసినా సరే, లేదా లాంగ్ హెయిర్ పెంచినా సరే, ట్రిమ్ చేసినా సరే, ఏం చేసినా సరే మీకు ఆ సెట్ లుక్ అనేది భలే వస్తుంది. ఓవల్ షేప్ వాళ్ళు అదృష్టవంతులు మీరు, అంతే. ఏదో మచ్చ ఉంది మీకు ఎక్కడో పూర్వజన్మలో, అందుకు ఈ జన్మలో మీకు ఆ ఓవల్ షేప్ ఫేస్ అనేది వచ్చింది. ఓకే, సో ఓవల్ షేప్ వల్ల హ్యాపీగా బిందాస్ గా ఏది కావాలంటే అది చేయించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీ ఫేస్ కి హ్యాపీగా సూట్ అవుతుంది. మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ అన్నాను కదా అని మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్ లోని ఓన్లీ ఈ రౌండ్ అంతా పెంచి మధ్యలో గుండు చేయించుకొని టెన్నిస్ కోర్ట్ గీసుకున్నాడు ఇక్కడ అవడం. అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు. సో నెక్స్ట్ మనం స్క్వేర్ ఫేస్ షేప్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, అంటే ఇలా వస్తుంది వాళ్ళ స్క్వేర్ షేప్ రఫ్ గా. సో వాళ్ళకి ఏంటంటే మీ జా లైన్ అనేది కొంచెం షార్ప్ గా ఉంటుంది కదా, మీకు ఏంటంటే మీ హెయిర్ టెక్స్చర్ అనేది కనిపించింది అనుకోండి, అలాంటి హెయిర్ స్టైల్ ఏమైనా చూస్ చేసుకోండి. మీ హెయిర్ టెక్స్చర్ అనేది హైలైట్ అవ్వాలి. అలాంటి హెయిర్ స్టైల్ చూస్ చేసుకుంటే ఆ షార్ప్ జా లైన్ కి ఆ టెక్స్చర్ కి సెట్ ఉంటది కాంబినేషన్. క్రూ కట్ అంటారు, క్రూ కట్ ఇక్కడ వేస్తాను చూడండి. క్రూ కట్ గానీ, ఫేడ్ గానీ, అండర్ కట్ గానీ, మూడు ఇక్కడ వేస్తాను చూడండి. ఈ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ మీకు ఏవైనా సరే హ్యాపీగా సెట్ అవుతాయి, కళ్ళు మూసుకొని చేయించుకోవచ్చు. ఇంకా మిగతావి ఎక్స్పెరిమెంట్ చెయ్యొద్దు, అంతగా సెట్ అవ్వవు. వీటికి స్టిక్ ఆన్ అవ్వండి, మోర్ దాన్ ఎనఫ్. కొంచెం సాఫ్ట్ వేవ్స్ లాగా లేయర్స్ లో కూడా మీరు ఏమైనా చేసుకున్నా సరే మీకు సెట్ అవుతుంది. అంటే లేయర్స్ అంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు కూడా లేయర్స్ వస్తాయి. ఇలా పెట్టి కట్ చేస్తారు, ఇలా జుట్టు తిప్పి కట్ చేయడం, అవి బోల్డ్ లేయర్స్ చేస్తారు.
అలా సాఫ్ట్ టెక్స్చర్ లో మరీ హార్డ్ గా లేయర్స్ కనిపించినట్టు కాకుండా స్మూత్ గా చేసినా సరే మీకు సెట్ ఉంటది అది. లేయర్స్ అంటే మీ హెయిర్ ఇలా దువ్వేసి ఇలా సిజర్స్ తో కట్ చేస్తారు. లేదు అంటే ఇలా రౌండ్లు తిప్పేసి కట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్క బార్బర్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆ లేయర్ కట్ అనేది కూడా మీకు కొంచెం సెట్ అవుతుంది. అంటే సాఫ్ట్ గా ఉంచుకోండి లేయర్స్ అన్ని, మరీ హార్డ్ గా కనిపించకుండా. ఇది స్క్వేర్ ఫేస్ వాళ్ళకి నేను చెప్పేది. నెక్స్ట్ రౌండ్ ఫేడ్ వాళ్ళు ఏంటంటే హై ఫేడ్ గానీ పాంపడర్ గానీ ఇలాంటి హెయిర్ కట్స్ ఏవైనా చూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు వాల్యూమ్ అనేది పైన కనిపించాలి ఈ పార్ట్ లో. ఆ ఓవల్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ అనేది క్రియేట్ చేయడానికి, లేదంటే కొంచెం లావుగా కనిపిస్తారు మీరు. సో మీకు అలాంటి ఇల్యూషన్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ పై పార్ట్ లోని వాల్యూమ్ వచ్చేలాంటి హెయిర్ కట్స్ ఏమైనా చూస్ చేసుకోండి. చెప్పాను కదా, హై ఫేడ్ గానీ పాంపడర్ గానీ ఇలాంటివి ఏవైనా సరే చూస్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీరేంటంటే కొంచెం రెగ్యులర్ గా హెయిర్ కట్ కి వెళ్తూ ఉండాలి. 25 డేస్ ఒకసారి అలా వెళ్తూ ఉంటేనే మీ హెయిర్ అనేది మీ మాట వింటది. ఆ స్టైల్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, 200 రూపీస్ మంత్ అంతా మీరు బాగా కనిపించడానికి నాకు తెలిసినంత వరకు వర్త్ ఇట్, మీరు పెట్టచ్చు. 200 రూపీస్ అయినా మినిమం అఫోర్డ్ చేస్తేనే మీకు ఒక మంచి బార్బర్ అనేవాడు వస్తాడు. లేదంటే నార్మల్ వాళ్ళే వస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి ఆ స్కిల్ ఉందంటే పర్వాలేదు. స్కిల్ లేదు అంటే మాత్రం ఒకసారి చేంజ్ చేసుకోండి బార్బర్ని. ఒక 25 డేస్కి ఒకసారి మాత్రం మీరు ఖచ్చితంగా హెయిర్ కట్ అనేది చేసుకోవాలి. మీ బడ్జెట్ ఇవి అన్ని చూసుకొని మంచి బార్బర్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే తెలిసిన వాడు ఫీల్ అవుతాడు అని అనుకుంటే కన్నంలో పడేది మీరే. అది మ్యాటర్. నెక్స్ట్ డైమండ్ కట్ వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకి ఏంటంటే ఈ సైడ్ టెక్స్చర్స్ వస్తాయి కదా, వాటిని ఏమంటారంటే ఫ్రింజ్ సైడ్ స్వెప్ట్ బ్యాంగ్స్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ హెయిర్ కట్స్ అనేవి వీళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి. అంటే ఆ లుక్ అనేది వస్తుంది ఈ డైమండ్ ఫేస్ కట్ వాళ్ళకి. ఇది వాళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్. ఇది వీళ్ళకి ఏంటంటే ఆ ఫోర్ హెడ్ చిన్న ఏరియాలో కొంచెం హెయిర్ ఉండడం వల్ల ఒక టెక్స్చర్ యాడ్ చేస్తుంది వాళ్ళ ఫేస్ కి, ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది వాళ్ళ ఫేస్ అనేది. నెక్స్ట్ ఈ మధ్యన కొంచెం ఈ టెక్స్చర్డ్ హెయిర్ స్టైల్స్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇందాక చెప్పింది సాఫ్ట్ లేయర్స్ చేయమని చెప్పాను కదా, వీళ్ళకి హార్డ్ లేయర్స్ అంటే టెక్స్చర్ హెయిర్ స్టైల్స్ వస్తాయి వీళ్ళకి. అదే కొంచెం హార్డ్ గా కట్ చేస్తారు లేయర్స్ అనేవి. ఆ టెక్స్చర్డ్ హెయిర్ స్టైల్స్ లైక్ మెస్సీ ఫ్రింజ్ అని అలా అంటారు. ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అనేవి ఈ డైమండ్ ఫేస్ కట్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే, అవుట్ ఆఫ్ ద బాక్స్ రావాలి అనుకుంటే. బట్ ఆ మెస్సీ లుక్ అనేది మీరు పుల్ ఆఫ్ చేయగలగాలి అంతే. అలా అని మరీ చేసుకోవద్దు. జస్ట్ అది క్యారీ చేయగలిగే కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ హార్ట్ షేప్ గురించి మాట్లాడుకుంటే, హార్ట్ షేప్ వల్ల కూడా ఈ టెక్స్చర్డ్ ఫ్రింజ్ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు షార్ప్ ఇన్ ద సెన్స్ పాయింటెడ్ జా లైన్ అనేది కొంచెం ఇల్యూజన్ ని క్రియేట్ చేయాలి కదా, అది లేనట్టు. సో ఆ టెక్స్చర్డ్ ఉంటే ఆ లుక్ అనేది హెయిర్ వరకు ఉంటది. కింద నీ పాయింటెడ్ జా లైన్ వైపు మీకు అండర్ కాన్ఫిడెన్స్ అనేది రాదు. ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ మీరు మెయింటైన్ చేయడం వల్ల లైక్ మీ లుక్ అనేది మీ ఐస్ పార్ట్ అండ్ ఫోర్ హెడ్ పార్ట్ లోని ఎవరైనా ఫోకస్ చేసినప్పుడు ఈ పార్ట్ లో ఎక్కువ కనిపిస్తుంది అవతల వాళ్ళు చూసినప్పుడు. సో అలాంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ కూడా మీకు పక్కాగా సెట్ అవుతాయి ఈ టెక్స్చర్డ్ ఫ్రింజ్ లాంటివి. నెక్స్ట్ మీరు ఈ పైన వాల్యూమ్ ఎక్కువ వచ్చేలాంటి హెడ్స్ లైక్ ఇందాక నేను చెప్పాను కదా పాంపెడర్, అలాంటి హెయిర్ స్టైల్స్ అయితే మీరు ట్రై చేయొద్దు, అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి మీకు కొంచెం మెస్సీగా ఉంటాయి మీకు. సో అలాంటి హెయిర్ స్టైల్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ మన ట్రయాంగులర్ ఫేస్ గురించి మాట్లాడుకుంటే, ఈ టెక్స్చర్డ్ పాంపెడర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ టెక్స్చర్డ్ పాంపెడర్ వాల్యూమినస్ క్విఫ్, ఈ రెండు హెయిర్ స్టైల్స్ వీళ్ళు కొంచెం బాగా సెట్ అవుతాయి ట్రై చేస్తే. సో సెట్ ఉంటది ఇది మీకు. ఈ హెయిర్ స్టైల్స్ అనేవి మీరు ట్రై చేస్తే, పక్కన వేస్తాను కూడా చూడండి ఎవ్రీ హెయిర్ స్టైల్ కూడా. సైడ్స్ అనేవి కొంచెం షార్ట్ చేసుకోండి మీరు. దాని వల్ల ఏంటంటే ఆ జా లైన్ అనేది కొంచెం షార్ప్ గా కనిపించదు, కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది మీకు జా లైన్ అనేది పర్ఫెక్ట్ గా. ఈ మధ్య చికెన్ ఎక్కువ తినేస్తున్నాను, నోరు తిరగట్లేదు, తగ్గించాలి. యా, సో ఇది మీ ఫేస్ షేప్ తగ్గట్టు మీరు మ్యాండేటరీగా చూస్ చేసుకోవాల్సిన హెయిర్ స్టైల్స్. సో వీటితో పాటు కొన్ని బోనస్ టిప్స్ కూడా చెప్తాను ఎవ్రీ వీడియో లాగానే. ఫస్ట్ది, ఆల్వేస్ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్. మీరు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే మాత్రం. ఎందుకంటే నార్మల్ గా మీరు రెగ్యులర్ గా చేసే హెయిర్ కట్స్ వాళ్ళు ఈ టెక్స్చర్స్ ఈ కైండ్ వాటికి అలవాటు పడకపోవచ్చు. లైక్ మీకు ఒక బాక్స్ కట్ తెచ్చేస్తారు కానీ ఇదంతా ఒక బాక్స్ లో ఉండాలి ఈ సైడ్ అనేది. ఆ బాక్స్ కట్ అనేది వాళ్ళు తెచ్చేస్తారు కానీ ఆ టెక్స్చర్స్ అవి వాళ్ళు తేలేకపోవచ్చు. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దే హ్యావ్ బీన్ టు. అందుకు కొంచెం మంచి బార్బర్ దగ్గరికి వెళ్తే అటో ఇటో అయినా సరే 150, ఒక 200 కూడా మీకు మంచి బార్బర్ దొరుకుతారు. నేను వెళ్ళే హెయిర్ కట్ అతను 200 తీసుకుంటాడు. అతను చాలా బాగా హెయిర్ కట్ చేస్తాడు. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలా మాక్సిమం దింపేస్తాడు. ఒకటి రెండు సార్లు మరి అటు ఇటు అవ్వచ్చు, ఎప్పుడో రేర్ అది బాగా. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దించేస్తాడు. అలాంటి ప్రొఫెషనల్స్ దగ్గర కొంచెం వెళ్తే వర్కౌట్ అవుతుంది, లేదంటే దెబ్బ అయిపోతారు. నెక్స్ట్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఫేస్ షేప్ బట్టి నేను చెప్పాను కదా, మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మీ హెయిర్ డెన్సిటీని కూడా మీరు చెక్ చేసుకోవాలి. లైక్ అది వేవీగా ఉందా లేదా స్ట్రైట్ గా ఉందా, దానికి తగ్గట్టు కూడా మీరు ఆల్టర్నేట్ గా చేంజెస్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకోండి.
లేదో నేను ఇలా చెప్పాను కదా అనేసి అంటే టెక్స్చర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతాయి. నేను వర్క్ అవ్వనని చెప్పట్లేదు. బట్ టెక్స్చర్‌ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒకసారి గూగుల్‌లో కొట్టండి. మీ ఫేస్ షేప్ బట్టి ఈ హెయిర్ స్టైల్ ఓకే మీకు సరిపోతుందా లేదా అనేది గూగుల్‌లో తీసుకొని ఇమాజిన్ చేసుకోండి. ఒక ఇద్దరు సజెషన్స్ తీసుకోండి. మీ హెయిర్ టెక్స్చర్ ఎందుకంటే నేను చూడలేదు కదా! మీ హెయిర్ టెక్స్చర్ మీకు చెప్పడానికి అది బావుంటుందా లేదా అని. సో, హెయిర్ టెక్స్చర్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే అది ఇంకా థిన్‌గా ఉందా మీ హెయిర్ అనేది లేదు కొంచెం హెయిర్ బావుంది ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి అనడానికి అలా ఏదైనా మీరు చూసుకోవాలా. అన్నీ చూసుకోవాలి కదా! ఏది చూసుకోకుండా మీ హెయిర్ వాల్యూమ్ అనేది చాలా తక్కువుంది. హెయిర్ డెన్సిటీ చాలా థిన్‌గా ఉంది. మీరు అలాంటి టైం అప్పుడు కొంచెం ఎక్స్‌పెరిమెంట్స్ అవి చేస్తానంటే రిస్క్ గదా! సో, యాస్ ఇట్ ఈజ్ అలా ఉంచేసుకోవడం బెస్ట్ అలాంటప్పుడు. సో, ఆ హెయిర్ టెక్స్చర్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఏ డెసిషన్ అయినా తీసుకోండి. సో, ద థర్డ్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ అండ్ డైట్‌లో మాత్రం మ్యాండేటరీ‌గా చేంజెస్ పెట్టుకోండి. ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. మీకు జిమ్‌కెళ్ళే టైం లేకపోతే అట్‌లీస్ట్ గ్రౌండ్‌కెళ్ళి రన్నింగ్ అయినా చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. అగ్గి ఆగస్ట్‌లో డే 28 ఇది. కన్సిస్టెంట్‌గా మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాం. సో, ప్లీజ్ కన్సిడర్ సబ్‌స్క్రైబింగ్. ఇంకా మీకేదైనా వీడియో డెఫినైట్‌లీ కావాలన్నా సరే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినైట్‌లీ డూ ఎ వీడియో ఆన్ దట్. థాంక్స్. నమస్తే.